తెలంగాణ మహారాష్ట్రల్లో 4.5 లక్షలను సస్యశ్యామలం చేయగల అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లోయర్ పెన్గంగ. అలాంటి బృహత్తర ప్రాజెక్టు విషయంలో ఇరు ప్రభుత్వాల నాంచుడు ధోరణి కారణంగా 4 దశాబ్దాలుగా ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమైంది. కొరవడిన ఏలికల చొరవ, అధికారుల మీనమేషాలు, మారుతున్న ప్రణాళికలను గమనిస్తే పెన్గంగ ప్రాజెక్టు పనుల్లో ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేవు. ఎన్నికలప్పుడు పెన్గంగను ప్రచారాస్త్రంగా మలుచుకునే ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు గద్దెనెక్కాక దాటవేత పరిణామాలను చూస్తే పెన్గంగ నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదన్నది తేలిపోతోంది. పెన్గంగ నదిపై ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలో 50,000 ఎకరాలకు, మహారాష్ట్ర విదర్భలో 4 లక్షల ఎకరాలకు సాగునీటి కొరతన్నది ఉండదు. మరోవైపు వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద నీటిని ఒడిసిపట్టాలనే ఉద్దేశంతో 1975లో ఈ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ప్రతిపాదనను మరాఠా సర్కార్ తెరపైకి తెచ్చింది. యావత్మాల్ జిల్లా తాడ్సోలీలో నిర్మించే ఈ ప్రాజెక్టుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ లెక్కన మహారాష్ట్రలో 37.55 టీఎంసీలు, తెలంగాణకు 5.12 టీఎంసీల కేటాయింపులు జరగాల్సిందే. తదనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 88%, మహారాష్ట్ర, ఏపీ సర్కార్ 12% నిధులు వినియోగించాల్సిందే. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం కావడం వల్ల ప్రాజెక్టు పురోగతి ఎక్కడి గొంగళి అక్కడన్న చందంగా తయారైంది. పెన్గంగ పూర్తయితే ఇరు ప్రాంతాల్లోని కరువు పీడిత రైతులకు మేలు జరుగుతుందనే విషయం రెండు ప్రభుత్వాలకు ఎరుకే. 1975 నుంచి 2013 వరకు ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లోనూ సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఏలికల చిత్తశుద్ధికి పరాకాష్ట. 40 ఏళ్లుగా ఏటా ఆదిలాబాద్, బోధ్, సిర్పూర్, టీ నియోజకవర్గాల రైతులు పెన్గంగ ఉధృతికి గురవుతూనే ఉన్నారు. ఎప్పుడు నష్టపోతున్నాం ప్రాజెక్టు లేక. ఎలక్షన్ వచ్చినప్పల్లా యాద్ చేస్తారు, పెన్గంగ మీకు చేస్తాం, ప్రాజెక్టు చేస్తాం. ఇంతవరకు ఎవరు రాలేదు. 50 ఏళ్ల నుంచి కూడా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా అప్పుడే కొలతలైనా కానీ ఇదివరకు ఏమీ కాలేదు. మన రాష్ట్రం మనకు ఏర్పడింది, మా మీద కొంచెం ప్రేమ చూపించి మాకు మంచిగా బాగా మాకు ప్రాజెక్ట్ అయితే ఇంత మేము మంచి బతుకుతాం. ఈ ప్రాజెక్ట్ ఇంత అయిపోతే మేము అందరం డెవలప్ అయిపోతాం. జైనత్ మండలు, జైనత్ బేలా, తాంషి 50 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తుండే ఇంతవరకు కాలేదు. ఈ మన తెలంగాణ స్వాధీనంలో అయిపోతే, డెవలప్ అయిపోతే ఇంత మేము క్యూర్ అయినట్టే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంత అయిపోయినట్టే మాకు నీళ్ళ సౌకర్యం అయితే తాగునీటికి ఇబ్బంది ఉండదు, చేను కూడా ఇబ్బంది ఉండదు. 1975 నుంచి కిరణ్ సర్కార్కు పెన్గంగ ప్రాజెక్టుపై పలుమార్లు ఇరు ప్రభుత్వాలు చర్చల్లో పురోగతి సాధించినా క్రియారూపం దాల్చలేదు. ఎన్నికల సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపిన కేసీఆర్ సర్కార్ మహారాష్ట్రలో ముంపు సమస్య, అటవీ పర్యావరణ అనుమతుల కారణంగా పాత ప్రణాళికలనే తెరపైకి తెచ్చింది. గుబిడి, రూడ, పింపాడ్ల దగ్గర బ్యారేజీలు నిర్మిస్తే ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో కొంత నీరొస్తుందన్నది సర్కార్ యోచన. ఈ కొత్త ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిల్లా నాయకులు కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ఎన్నికల సందర్భంలో గౌరవనీయులు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, పెన్గంగ ప్రాజెక్టుని ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు, బోత్ నియోజకవర్గ ప్రజలకు నీరు అందిస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ కాంట్రాక్టర్ పని చేయకపోతే అక్కడ కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పడం జరిగింది. ఈనాడు మాట మార్చి దాన్ని ప్రాజెక్ట్ని తీసి బ్యారేజ్ దిక్కుపోతుందంటే మీ ఆలోచన దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఏ విధంగా అయితే వాగ్దానం చేసిండో ఆ విధంగానే కట్టించండి. లేకుంటే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని కానీ మీ పార్టీని పూర్తిగా వ్యతిరేకించడమే కాదు, బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాడు. రైతు ప్రయోజనాల దృష్ట్యా అంతర్రాష్ట్ర ప్రాజెక్టు సమస్యను కేంద్రం ఆధ్వర్యంలో పరిష్కరించుకునే దిశగా ఇరు ప్రభుత్వాలు కృషి చేయాలని రైతు నాయకులు హితవు పలుకుతున్నారు. మరి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి అని అంటే ఒక ప్రాంతంలో 2.5 లక్షల ఎకరాలు ఇరిగేషన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 4 లక్షల ఎకరాలు విదర్భలో, మరొక 50-60 వేల ఎకరాలు మరి ఇటు తెలంగాణలో, రెండు కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలకు మరి నీరు అందే అవకాశం ఉన్నది. కనుక మేము డిమాండ్ చేసేది ఏమనంటే కేంద్ర ప్రభుత్వంపై రెండు ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని జాతీయ హోదా తీసుకొచ్చినట్టయితే కేవలం 5% నిధులతోంటే రెండు ప్రభుత్వాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం తరపున ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు, గోదావరి బేసిన్ కమిషనర్, జిల్లా యంత్రాంగం వేర్వేరుగా బ్యారేజీ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నందున బ్యారేజీలపై ప్రభుత్వం దృష్టి సారించిందని కమిషనర్ తెలిపారు. మేజర్ ప్రాబ్లం మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి రిజర్వాయర్ కమ్ బ్యారేజెస్ అయితే 3 దగ్గర, పెన్గంగ పైన ఒకటి గుబిడి, అటు రాజంపేట మహారాష్ట్ర, అటు మహారాష్ట్ర రూడా, ఇటు మరి తెలంగాణ రాష్ట్రంలో కేదార్పూర్, ఆకోలి ఈ ప్రాంతంలో రెండో ప్రాంతం, ఇక్కడ పింపరాడు మూడోది. కానీ ఈ సెకండ్ నిర్మించుకుంటే చాలా మాకు ఒక 1.5 నుంచి 2 టీఎంసీ వాటర్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో 80% షేర్ కూడా మా తెలంగాణ ప్రభుత్వం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో లోయర్ పెన్గంగ ప్రాజెక్టు కూడా మరి అన్ని అనుమతులు తీసుకొని అవి కూడా పనులు ప్రారంభించడానికి మన ప్రభుత్వం అయితే ఎప్పుడైనా సిద్ధంగా ఉంది. ఎంత డబ్బు కడుతుంది కన్నా సిద్ధంగా ఉంది. ముంపు గ్రామాల సమస్య ఒకటి, వేరే సమస్యలతోటి మహారాష్ట్రలో వర్క్స్ జరగకపోవడం వలన
అది అట్లా పెండింగ్ గానే ఉంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రాజాపేట, రూదా, పింపడ్ అనే 3 ప్లేసెస్లో బ్యారేజెస్ ప్రపోజ్ చేసి ఒక ఎంఓ అండర్స్టాండింగ్ కూడా జరగడం జరిగింది. మెయిన్ ప్రాజెక్టు కడితే మనకు 47,000 ఎకరాలు వస్తుంది కదండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కడితే 22,000 ఎకరాలు అనేది ఆ 3 ప్రాజెక్ట్స్ కింద, ముఖ్యంగా ఇప్పుడు మనం కట్టబోయే బ్యారేజ్ కింద తేలికపోతే మనకి యాక్చువల్గా తెలుస్తుంది. ఇప్పుడున్న పథకం ప్రకారం 13,500 అనుకున్నామండి. జాతీయ హోదా వచ్చే పెన్గంగ ప్రాజెక్టు స్థానే 2 బ్యారేజీలతో కాలం వెళ్లదీయడమంటే భవిష్యత్తు కష్టమే. 4 దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న లోయర్ పెన్గంగ ప్రాజెక్టు ప్రగతి ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఏడాదికి ఏడాది ప్రాజెక్టు నిర్మాణ వ్యయము పెరుగుతుంది. అన్నదాతల్లో ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికైనా ఉభయ రాష్ట్రాలు స్పందించి తమపై నిధుల భారం పడకుండా ఉండాలంటే కేంద్రంపై ఒత్తిడి చేయడం ఒక్కటే పరిష్కార మార్గం. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.